డిఎన్ఏనే మోసం. వాళ్ళు ప్రజలను అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు కూడా మోసం చేస్తారు. కవిత బీసీ ఉద్యమం మొదలు పెట్టలేదు, బీసీ ఉద్యమాన్ని ముగించబోదని చెప్పారు. చాలా మంది బీసీలు ఉద్యమం కోసం మన రాష్ట్రంలోకి వస్తే కృష్ణయ్య ఫైట్ చేశాడు, తర్వాత మీరు చెప్పినట్లు వాళ్ళు ఫైట్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించే విషయం, బీసీల హక్కులను కాపాడుకునే విషయం ఇప్పటివరకు బీసీలే చేశారు, బీసీ నాయకులే చేశారు. కానీ కవిత వచ్చి బీసీల తరఫున పోరాడుతున్నారు. కవిత ఒక అగ్రవర్ణానికి సంబంధించిన మహిళ, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతుంది. అంటే బీసీ ఉద్యమం చేయకుండా హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా కవితక్క? ఒకటండి, మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరి ఇష్యూస్ వాళ్ళే మాట్లాడుకోవాలంటే ఈ సమాజంలో పొలిటికల్ పార్టీస్ కానీ వేరే సంస్థలు కానీ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ దేశంలో బీసీలకు జరిగిన ఒకటే ఒక న్యాయం ఏంటంటే విపి సింగ్ గారు అమలు చేసినటువంటి 27% మండల్ కమిషన్ రికమెండేషన్లు. విపి సింగ్ బీసీ అండి? ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు బీసీల గురించి, ఆయన బీసీయా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పాయింట్ ఏంటంటే అమలు చేసింది విపి సింగ్ గారు, అమలు చేసినందుకు ఆయన ప్రధాన పదవి పోయింది, అది వేరు. ఆయన అమలు చేసిండు. కమిట్మెంట్ ఉన్నటువంటి మనుషులు కావాలి, కానీ దానికి కూడా కాస్ట్ ఈక్వేషన్ చూస్తామంటే కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, అనేక మంది చేసేటటువంటి అనేక ఉద్యమాలు, వాటికి ప్రతి ఒక్కరు ప్రజలకు మంచిగా అనిపిస్తే మద్దతు ఇస్తారు, లేకపోతే ఇయర్. సింపుల్ యాజ్ దట్. నేను మాట్లాడొచ్చండి, నేను మాట్లాడే మాటలు ప్రజలకు నచ్చితే సపోర్ట్ వస్తుంది, లేకపోతే రాదు. నేను ఇవాళ ఏం అడుగుతున్నా సింపుల్గా, నేను ఎట్లయితే మహిళా బిల్ కోసం కొట్లాడినో అంతే సిన్సియర్గా బీసీ బిల్ కోసం కొట్లాడుతున్నా, మద్దతు ఇవ్వమని ప్రజలను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, బీజేపీ పార్టీ మోసం చేస్తుంది, కాబట్టి ఇద్దరు మోసాన్ని ఎండగట్టాలి. కాబట్టి రేపు దీక్ష చేస్తా ఉన్నా 72 గంటలు, మద్దతు ఇవ్వమని ప్రజలను కోరుతున్నా. ఇస్తారో ఎవరు చూద్దాం కదా. 6 నెలల జైలు జీవితం బీసీ ఉద్యమాన్ని పురుడు పోసుకునేటట్లు చేసి